శ్రీనివాస్, మీకు ఏంటి ప్రాబ్లం? ఇంత ముందు ఎన్ని హాస్పిటల్ తిరిగారు? ఇక్కడ ఐజింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు షుగర్ ఉంది. షుగర్ వల్ల మామూలుగా హాస్పిటల్లో చూపించుకొని షుగర్ స్పెషలిస్ట్ దగ్గర డాక్టర్ స్టీఫెన్ అని ఉండే సార్ దగ్గర, ఆయన దగ్గర వాడుతుంది. అది తక్కువ కాకుండా ఎక్కడ ఎవరి దగ్గర? డాక్టర్ స్టీఫెన్ మన్సూరాబాద్ ఆయన ఆచారం వచ్చేవాళ్ళు. ఆయన దగ్గరే మెడిసిన్ వాడుతుంది. ఆయన కొంచెం తగ్గినట్టుంది. దాంట్లోనే మళ్ళీ రెటినోపతి రెటినా ప్రాబ్లం వచ్చింది. అట్లా వాడుతున్నాడు. రెటినా ప్రాబ్లం వస్తే డాక్టర్ సరోజిని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్లు అవి చేసి మీకు హై లెవెల్ షుగర్ హై ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయమని అన్నారు. తర్వాత మా ఫ్రెండ్ సంజీవిని నేత్రాలయం అని చెప్పి సికింద్రాబాద్లో ఉంది సార్, అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ సంజీవిని నేత్రాలయం తీసుకెళ్ళాడు. వాళ్ళు టెస్ట్లు అవి స్కానింగ్ అవి చేసి 17,000 to 20,000 పర్ మంత్ మెడిసిన్ వాడమని చెప్పాను. నెలకి 17,000 నుంచి 20,000 మధ్యలో అవుతుంది, వాడండి, 6 నెలలు వాడితే క్యూర్ అవుతుంది అని చెప్పారు. సరే కంటికే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత అప్లైనర్ సార్ వెంకటేష్ అని నా తమ్ముడు. ఇప్పుడు మీరు సంజీవని నేత్రాలకు వెళ్ళినప్పుడు రిపోర్ట్ ఇది అనేది ఫస్ట్ రిపోర్ట్ కింది ఫస్ట్ రిపోర్ట్ కింద ఇది ఫస్ట్ నేను వెళ్ళింది. ఓకేనా? ఇది ఇక్కడ మొత్తం ఇదంతా బ్లడ్ అని చెప్పాను. ఇది సార్ ఈ డార్క్ ఉంది కదా, ఇదంతా బ్లడ్. ఇదేమో ఫస్ట్ వైట్ అయ్యి అది మొత్తం పూర్తిగా బ్లడ్ క్లాట్ అయింది. అది కాదు, ఇది కూడా అట్లనే అవుతుంది. అది కాకుండా ఉండాలంటే ఇంట్లో మందులు వాడమని చెప్పారు. మీరు 20,000 రూపాయల మందులు వాడుతున్నా ఏమన్నా రెక్టిఫికేషన్ అనిపించిందా? మీకు బాగా అనిపించిందా? అట్లనే ఉందా? అంటే ఇక్కడ రాకముందు నేను వాడలేదు ఆ మందు. ఈరోజు వెళ్ళి చూపించుకున్నాను. తెల్లారి మందులు తీసుకుందాం అనేసరికి మా వెంకటేష్ మా తమ్ముడు ఉండి, అని అక్కడ కాదు, అన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడతావు, ఆయుజింగ్ అనే హాస్పిటల్ ఉంది, నేను కూడా అలా చేస్తున్నా, మీరు కూడా వచ్చి మందులు తీసుకోండి, ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది, బాగుంది, చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎంత మేడం గారు కలిసారు. అది అంత పెద్ద అవసరం లేదు, మీకు డయాబెటిక్ ఇక్కడ తీసుకోండి అని చెప్పి బయట మెడిసిన్ రాశారు. ఐ ప్రాబ్లంకి 3 నెలలు కంటిన్యూగా వాడండి, తగ్గిద్ది అన్నారు. నేను ఇక్కడ డయాబెటిక్ వాడుతూ ఈ ఐ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ నెల రోజుల్లో క్లియర్ అయిపోయింది. షుగర్ రిపోర్ట్ మనం తీసుకున్నారా? డయాబెటిక్ కూడా ఎంత కంట్రోల్లోకి వచ్చింది? షుగర్ రిపోర్ట్ తీసుకున్నాను. 335 ఉండే సార్, ఒక 15 days మందులు పడితే 319 వచ్చేసింది. తగ్గుతుంది. ఐ ప్రాబ్లం చాలా తగ్గింది సార్ నాకు. అదే ఎలా ఉంది? ఒప్పందం అయ్యింది. మీకు ఏ ప్రాబ్లం? ఇంతకుముందు ఎట్లా ఉండేది? బ్లర్ ఉండేది, సగం ముఖమే కానీ. ఇక్కడ నెలకి ఎంత అయింది మీకు మందులు ఖర్చు? ఇక్కడ నెలకు 2,000 అయింది సార్. 2,000 మీకు సాటిస్ఫై బాగుంది కదా? 1 monthలో క్లియర్ అయింది సార్. ఆ డేట్ ఈ డేట్ చూడండి, అదేమో March 30, March 23, ఇదేమో March 23వ తారీఖు. ఇది April 23. 1 month కరెక్ట్. నెలకి ఇంప్రూవ్మెంట్ ఇట్లా అయింది, చాలా ఇంప్రూవ్మెంట్. నేను మేడంకి ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. నాకు అంత ఖర్చు అవుతుంది అనుకున్నాను, ఎంతో ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నాను. మేడం గారు మంచిగా చూశారు, మా అమ్మలాగా చూశారు. మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ఈరోజు వచ్చి మేడం కనిపించేద్దామని ఈరోజు వచ్చింది.